ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 5 దీని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. OnePlus Nord 5 ఇది రెండు కలిపి అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చేశాను. అండ్ Nord 5 రివ్యూ ఆల్రెడీ చేసేసాను మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. CE5 అయితే చేయలేదు. వీడియోలో మనం CE5 గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీని బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లో మీకు అన్ని వస్తాయి. లైక్ మీకు 80W చార్జర్ వస్తుంది, Type-C కేబుల్ ఉంటుంది, బాక్స్ లో కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ వస్తుంది. సో బాక్స్ కంటెంట్ విషయంలో ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ కంప్లీట్ స్పెక్స్ దీని స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. దీనిలో డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అండ్ 8GB 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ OIS తో. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 7100 mAh బ్యాటరీ, 80W సూపర్ హుప్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి ఫోన్ కంప్లీట్ స్పెక్స్ విషయానికి వస్తే ఒకసారి మనం దీన్ని Nord CE4 తో కంపేర్ చేస్తే, లాస్ట్ జనరేషన్ ఫోన్ తో కంపేర్ చేస్తే మేజర్ చేంజెస్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా డిస్ప్లే బ్రైట్నెస్ పెంచారు. లాస్ట్ టైం చూసుకుంటే 1100 nits ఉండేది పీక్ బ్రైట్నెస్, ఇప్పుడు 1480 nits కి పెంచారు. ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ప్రాసెసర్ లాస్ట్ టైం 7 Gen 3 ప్రాసెసర్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఇది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం 4129mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు 7041mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ మేజర్ చేంజ్ బ్యాటరీలో వస్తుంది. లాస్ట్ టైం 5500 mAh బ్యాటరీ ఉంది, ఇప్పుడు 7100 mAh బ్యాటరీకి బ్యాటరీ కెపాసిటీ అయితే పెరిగింది. ఛార్జింగ్ స్పీడ్ తగ్గించారు. పెద్ద బ్యాటరీ కదా, ఇది 100W ఉండేది లాస్ట్ టైం, ఇప్పుడు 80W కి అయితే తగ్గించారు. అండ్ ఇంకొకటి లాస్ట్ టైం ఉన్నది దీనిలో తీసేసింది నాకు నచ్చింది స్టీరియో స్పీకర్స్. లాస్ట్ టైం మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇప్పుడు తీసేస్తారు. ఓన్లీ సింగిల్ స్పీకర్ ఇప్పుడు Nord CE5 లో అయితే ఉంది. సో ఇది ఎందుకు తీసారో నాకు అర్థం కాలేదు. అన్ని ఇంప్రూవ్ చేశారు, ఇది ఒకటోసారికి డిగ్రేడ్ చేశారు. వాటర్ రెసిస్టెంట్ కూడా ఏం యాడ్ చేయలేదు. లాస్ట్ టైం కూడా మీకు IP64 ఉన్నది, ఇప్పుడు 65 ఉంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ ఫోన్ కి అయితే లేదు. NFC కూడా లేదు. నెక్స్ట్ ఇంకా డిపార్ట్మెంట్ మీద వచ్చే ముందు ఒకసారి మనం దీని ఫిజికల్ ఓవర్ చూస్తే మాత్రం సింపుల్ గా ఉంటుంది ఫోన్ చూడడానికి. ఇది 3 కలర్స్ లో అయితే వస్తుంది. బ్లూ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, ఇంకొకటి మార్బుల్ ఫినిష్ లో అయితే వస్తుంది. అది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది చూడడానికి. ఆ కలర్ మీరు OnePlus Nord 5 అన్బాక్సింగ్ లో చూడొచ్చు. OnePlus Nord 5 ఏదైతే కలర్ ఉందో అదే డిజైన్ లో అయితే వస్తుంది. అది కొద్దిగా బెటర్ ఉంది వీటితో కంపేర్ చేస్తే. ఇది నార్మల్ మరీ సింపుల్ గా అయితే ఉంది కలర్. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ మధ్యలోనే IR బ్లాస్టర్ అయితే ఇచ్చారు. IR బ్లాస్టర్ మీకు టాప్ లో ఉండదు, బ్యాక్ సైడ్ ఉంది. IR బ్లాస్టర్ అయితే ఉంది ఫోన్ లో. అండ్ బాటమ్ లో వచ్చేసరికి Type-C పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ ఉంది. అండ్ సిమ్ ట్రే కూడా ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది, అదొక ప్లస్ పాయింట్. మీరు సెకండ్ స్లాట్ లో ఒకవేళ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి. అంతే ఫిజికల్ ఓవర్. దీనిలో మీకు ప్లస్ కీ ఉండదు. నార్మల్ గా మీకు OnePlus ఫోన్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు ప్లస్ కీ వస్తుంది కదా, అలర్ట్ స్లైడర్ తీసి ప్లస్ కీ అని తీసుకొని వస్తున్నారు. బడ్జెట్ ఫోన్స్ లో అయితే అది ఉండదు, తీసేసారు. అది దీనిలో అయితే లేదు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. బడ్జెట్ ఫోన్స్ లో కొన్ని ఫోన్స్ ఇస్తుంటారు వీళ్ళు CE సిరీస్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్, దీనిలో అయితే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. నెక్స్ట్ ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఇది మీకు 7100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యూటీ ఏంటంటే ఈ ఫోన్ లో మీకు ఫోన్ మీరు పట్టుకున్నారు అనుకోండి, 7100 mAh బ్యాటరీ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు ఉండదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. వెయిట్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు జస్ట్ మీకు ఒక 5500 6000 mAh బ్యాటరీ ఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. మీకు 7100 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మిక్స్డ్ యూజ్ వైఫై అండ్ మొబైల్ డేటా మీరు యూజ్ చేస్తే 9 hours వరకు వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. ఒక రోజు చేసింది కాదు ఇది, మొత్తం కంప్లీట్ గా వారం రోజులు చూసినా కంటిన్యూస్ గా 8 to 9 hours మధ్యలో అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 గంట 14 నిమిషాలు టైం పడుతుంది. 80W చార్జర్, 7100 mAh బ్యాటరీ, బాక్స్ లో మీకు ఛార్జర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 50% ఛార్జ్ చేయాలంటే మాత్రం 30 minutes లోపే ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం మీకు పర్ఫార్మెన్స్ అంత ఉండదు, మీకు జనరల్ యూస్ మాత్రమే పనికి వస్తుంది ఫోన్ CE4. ఈసారి మీరు కొద్ది గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 90 FPS గేమింగ్ కూడా దీనిలో మీరు ఆడొచ్చు. ఇది మీ MediaTek Dimensity 8350 Apex ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు RAM LPDDR5X RAM ఇచ్చారు. స్టోరేజ్ విషయంలో మాత్రం ఇది ఓన్లీ UFS 3.1 ఉంది, UFS 4 అయితే లేదు. ఈవెన్ Nord 5 లో కూడా షాకింగ్, Nord 5 లో కూడా లేదు UFS 4, UFS 3.1 ఇచ్చారు. సో ఇది ఒక మిస్టేక్ చేసింది OnePlus. ఇలా మీకు అట్లీస్ట్ 256GB కైనా వీళ్ళు UFS 4.2కి వెళ్తే బాగుండేది, ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఇది. 8350 కొద్ది పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు 90 FPS ఈవెన్ 120 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే మీ BGMI, Call of Duty ఇట్లాంటి గేమ్స్ అన్ని మీకు 90 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. 90 FPS లో మీరు ఒక 1 hour గేమ్స్ ఆడితే బ్యాటరీ ఒక 16% డ్రాప్ అవుతుంది. టెంపరేచర్ మాక్సిమం 45.8 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, లాస్ట్ జనరేషన్ లాగా కాదు, మీరు క్యాజువల్ గా గేమ్స్ ఆడుకోకుండా ఆడుకోవచ్చు. కాకపోతే మీకు మరీ ఎక్స్ట్రీమ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం iQOO Neo 10R ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో అయితే ఉండదు.
మీకు ఖచ్చితంగా మీకు కొద్దిగా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడైనా ఎనిమిస్ హెవీగా ఉన్నప్పుడు ఈవెంట్లో దిగినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ మీకు కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. నార్మల్ క్యాజువల్గా ఆడుతున్నప్పుడు లైక్ టీడీఎంలు కానీ ఇట్లాంటివి ఆడుతున్నప్పుడు నార్మల్గా ఆడుతున్నప్పుడు పెద్ద గేమ్ ల్యాక్స్ అయితే ఉండవు. ఎక్కడైతే టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయో అక్కడ కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇదో ప్లస్ పాయింట్, గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈసారి CE4తో కంపేర్ చేస్తే CE5లో. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది, అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ కూడా ఉంటుంది. ఈవెన్ 120 FPS వరకు ఫ్రేమ్స్ ని బూస్ట్ చేస్తూ ఉంటుంది, ఫేక్ ఫ్రేమ్స్ ని యాడ్ చేస్తుంటుంది మధ్యలో. వాయిస్ చేంజర్ కూడా ఉంది, వాయిస్ చేంజెస్ మీరు టీమ్మేట్స్ తో మాట్లాడుకుంటే మాట్లాడొచ్చు. ఇవన్నీ కొన్ని గేమింగ్ ఫీచర్స్ ఈ ఫోన్ లో మీకు అయితే ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే బాగుంది, మీకు 120 Hz AMOLED స్క్రీన్, ఇది 10-bit ప్యానల్. అండ్ దీనిలో మీకు HDR10 సపోర్ట్ కూడా ఉంది, L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో వీడియో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ కూడా HDR లో ప్లే అవుతున్న వీడియోస్. వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంది, ఏదైనా తడి చేతులు ఉన్నా కానీ చేతులు చెమటలు పట్టినా కానీ కొద్దిగా మీకు రెస్పాన్స్ అయితే బాగుంటుంది. వెట్ టచ్ సపోర్ట్ అయితే ఉంది డిస్ప్లేకి. అండ్ కాకపోతే డిస్ప్లే బ్రైట్నెస్ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ కొద్దిగా పెంచారు లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 14-13 nits వరకు ఉంది. డిస్ప్లే కనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం బ్రైట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ సన్లైట్ లో ఫోన్ తీసుకెళ్ళినప్పుడు. ఇంకా సౌండ్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ చేశారు వీళ్ళు, స్టీరియో స్పీకర్స్ తీసేశారు, అది నాకు నచ్చలేదు. సింగిల్ స్పీకర్ ఉంది దీనిలో. అండ్ దీనిలో మీకు డాల్బీ పార్ట్నర్షిప్ కూడా ఉండదు, సౌండ్ లో కానీ డిస్ప్లేలో కానీ డాల్బీ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. ఓ రియాలిటీ ఆడియో అయితే ఉంటుంది, వీళ్ళది ఒప్పోది ఉంటుంది కదా అది ఉంటాయి. అండ్ మాక్సిమం అన్ని కోడాక్స్ కి సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ కూడా LHDC, LDAC ఇట్లాంటి కోడాక్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే కెమెరాలో కూడా కొన్ని చేంజెస్ చేయాలి OnePlus. లాస్ట్ టైం లాగే మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా, ఈ మాత్రం చేంజెస్ అయితే వీళ్ళు చేయలేదు. అక్కడ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. ఫ్రంట్ అదే 16 MP కెమెరా. సో మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, మీరు లో లైట్కి వెళ్తే మాత్రం సాఫ్ట్ వస్తాయి కొంచెం ఫొటోస్. అండ్ 4K రికార్డింగ్ ఉండదు అక్కడ. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని చూడొచ్చు మీకు, మోటోరోలా కానీ నైక్ కానీ ఇవన్నీ ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ తీసుకొని వస్తున్నాయి, 32 MP కెమెరాస్ తీసుకొస్తున్నాయి. సో వీళ్ళైతే ఇంకా అక్కడే ఉన్నారు 16 MP దగ్గర. సో ఇది కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేయాలి. ఇంకొకటి బ్యాక్ కెమెరాలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, 8 MP కెమెరా. మ్యాక్రోలా కూడా మనం యూజ్ చేయలేం. సో వైడ్ యాంగిల్ కెమెరా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి బ్యాక్ సైడ్, అది కూడా ఏమైనా తీసేసి టెలిఫోటో లాంటివి ఏమన్నా, టెలిఫోటో కష్టమే, OnePlus Nord 5లో కూడా లేదు. సో అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా అయితే. సో 2 కెమెరాస్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. లాస్ట్ జనరేషన్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం CE4లో కూడా. అండ్ మెయిన్ కెమెరా బాగానే ఉంది, మెయిన్ కెమెరా 50 MP కెమెరా, OS తో వస్తుంది, LYT 600 సెన్సార్ ఇది. సో ఇది మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ లేవు కానీ మీరు 2x లో 51mm ఫోకల్ లెంత్ లో మీరు ఫొటోస్ తీయొచ్చు జూమ్ చేసి, కాకపోతే ఇన్ సెన్సార్ జూమ్, అది అంత డీటెయిల్స్ అయితే ఉండవు. మీరు మెయిన్ కెమెరా చూడొచ్చు, మెయిన్ కెమెరా ఉన్న డీటెయిల్స్ మీరు జూమ్ చేసినప్పుడు 51mm లో అంత డీటెయిల్స్ అయితే అనిపించవు. అందుకే టెలిఫోటో లెన్స్ ఉంటే బాగుంటాయి అన్నమాట పోర్ట్రేట్ షాట్స్ మనం తీసేటప్పుడు. చూడడానికి బాగానే ఉంటాయి, ఫోటో చూడొచ్చు, మీకు 51mm లో తీసిన పోర్ట్రేట్ షాట్స్ మీరు చూడొచ్చు. మెయిన్ కెమెరా అయితే బాగానే ఉంది, మీరు మెయిన్ 1x లో తీసారనుకోండి మీకు బాగానే వస్తుంది డీటెయిల్స్ అయితే, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీరు మాక్సిమం 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. OS ఉంది, AS ఉంది, 4K వీడియో స్టేబుల్ గానే ఉంది. ఒకవేళ మీకు ఇంకా కంప్లీట్ స్టెబిలేషన్ కావాలి అంటే మాత్రం 1080p వెళ్ళాలి. 1080p 60 FPS లో మీకు అల్ట్రా స్టడీ అయితే ఉంటుంది. ఒకసారి ఫ్రంట్ బ్యాక్ వీడియో శాంపిల్స్ ఒకసారి చూడండి, చూపిస్తాను. ఫ్రెండ్స్ OnePlus Nord CE5 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తాం, మాక్సిమం 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 వీడియో శాంపిల్, వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ నేను OnePlus Nord CE5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే మాక్సిమం 1080 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను రికార్డ్ చేస్తుంది 1080 60 ఇది వీడియో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ OnePlus Nord CE5. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది ఇలా మీకు, అది కూడా ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు 1080p క్వాలిటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వచ్చేసరికి 1080p 480 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా మాత్రం చాలా ఇంప్రూవ్ చేయాలి నెక్స్ట్ జనరేషన్ కి. అక్కడ ఇంకా ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోతా ఉంది, సో వాటిని అందుకోలేకపోతే కష్టం అయిపోతుంది. ముఖ్యంగా ఆ ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి ఇంకా. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, దాని ప్లేస్ ఇంకేమైనా కొత్తగా ఆలోచిస్తే బెటర్. నెక్స్ట్ OnePlusకి ఊపిరి లాంటిది. OnePlus ఎందుకు అంత ఎక్కువ కొంటారు అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఫోన్ వాడుతున్నప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది, మంచి స్మూత్ ఉంటుంది ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. సో అది వీళ్ళకి మేజర్ ప్లస్ పాయింట్. సో అది ఈ ఫోన్లో కూడా మీకు లభిస్తుంది. అండ్ దీనిలో మీకు Trinity ఇంజన్ కూడా ఉంటుంది. అప్డేట్స్ కూడా మీకు 4+6 అప్డేట్స్ ఇస్తున్నారు. 4 year హ్యాండ్ అప్డేట్స్ వస్తాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో ఆ ప్రైస్లో మీకు 4+6 చాలా తక్కువ, మోస్ట్లీ సామ్సంగ్లో ఉంటాయి, మిగతా బ్రాండ్స్ అంతా అయితే ఆఫర్ చేయవు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 ఆక్సిజన్ 15 మీద రన్ అవుతుంది. అండ్ ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే మీకు ఒక 6 to 7 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. అండ్ ఇంకా యూఐలో మీకు ఇది డైలర్ రావడమే ఓ డైలర్తో వస్తుంది, వాళ్ళ ఓన్ డైలర్ ఒప్పో డైలర్తో వస్తుంది. సో దీనిలో మీకు
కొన్ని ఏ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏ కాల్ అసిస్ట్ ఉంటుంది అండ్ ఏ కాల్ సమ్మరీ కూడా ఉంటుంది. ఇవి చాలా ఫోన్స్లో మీకు చూపించాం, OnePlus ఫోన్స్ అన్నిట్లో, ఒప్పో ఫోన్స్ మీరు చూసినా కానీ సేమ్ ఇదే అనమాట. ఈవెన్ రియల్మీలో కూడా ఇదే ఉంటాయి, 2 ఫీచర్స్ ఉంటాయి. మీరు కాల్ చేస్తున్నప్పుడు ఆ 2 ఫీచర్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈవెన్ నోట్స్ యాప్లో కూడా మీకు కొన్ని ఏ ఫీచర్స్ ఉంటాయి. ఏ ట్రాన్స్లేట్ ఉంటుంది, మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఒక భాషలో ఉందనుకోండి, మీరు ఏదైనా చదువుతున్నారు దాన్ని వేరే భాషలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఈజీగా మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఏ రైటర్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా అర్థం కాలేదు, క్యాప్షన్ కావాలనుకుంటే దాన్ని అడిగితే అదే మొత్తం క్యాప్షన్ రాస్తుంది అనమాట. ఇంకోటి ఏ మైండ్ స్పేస్, మీరు OnePlus 13s వీడియో చూడండి, మైండ్ స్పేస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే దీనిలో మీకు ప్లస్ కీ ఉండదు. నార్మల్గా మనం OnePlus 13sలో ప్లస్ కీతో మైండ్ స్పేస్ని యాక్టివేట్ చేస్తాం. దీనిలో మీరు మైండ్ స్పేస్ యాక్టివేట్ చేయాలంటే 3 ఫింగర్ గెస్చర్ ఉంటుంది. ఇట్లా మీరు 3 ఫింగర్స్ని పైకి అంటే ఈ మైండ్ స్పేస్ అయితే యాక్టివేట్ అవుతుంది. కింద కంటే స్క్రీన్ షాట్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో, పైకి అంటే మాత్రం దీనిలో మైండ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఏదైనా స్క్రీన్ మీద మీకు టెక్స్ట్ కనిపిస్తుంది, మైండ్ స్పేస్ మీరు యూజ్ చేస్తారు అనుకోండి, అదేం చేస్తుంది అంటే మొత్తం అనలైజ్ చేస్తుంది, స్క్రీన్ని అనలైజ్ చేసి ఆ టెక్స్ట్ని సేవ్ చేస్తుంది. ఆ టెక్స్ట్లో ఇంకేమైనా డేట్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, సో ఆ డేట్స్కి తగ్గట్టు మీకు క్యాలెండర్లో రిమైండర్ యాడ్ చేయమన్నా యాడ్ చేస్తుంది. ఇది నేను OnePlus 13s వీడియోలో డీటెయిల్గా చూపించాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఫోటోలో కూడా ఏ ఫీచర్స్ ఉంటాయి కదా, ఏ ఎరేజర్ కానీ, ఏ రీకంపోజ్ కానివ్వండి, ఏ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏ డీటెయిల్ బూస్ట్, ఇలాంటివన్నీ ఫోటో యాప్లో అయితే ఉంటాయి. అవి కూడా ఏం తీసేయలేదు. అండ్ సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందరూ యూజ్ చేసేది అదే అనమాట, సర్కిల్ టు సెర్చ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. జెమినై ఉంది, జెమినై లైవ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. ఏకి సంబంధించి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనూ అన్ని దీనిలో అయితే ఉన్నాయి, అవి అయితే ఏమీ తీసేయలేదు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అన్నీ ఉన్నాయి. Wi-Fi 6, Bluetooth 5.4, IR బ్లాస్టర్. ఓన్లీ ఒకటే మిస్ అవుతుంది, NFC అయితే దీనిలో ఉండదు, వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 8GB RAM 128GB బేస్ మోడల్ 24,999 రూపాయలు పెట్టారు ప్రైస్. 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. 23,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా OnePlus Nord CE5కి సంబంధించి మీకు మెయిన్ బ్యాటరీ, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఒక OnePlus ఫోన్లో చూస్తుంటే మీకు 25,000 రూపాయల లోపు ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫోన్ నాకు తెలిసి అక్కడ ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్ కూడా ఇదే ఉంటుంది. చాలా ఫోన్స్ ఉన్నాయి. నాకైతే అక్కడ బెస్ట్ అనిపించిన ఫోన్ 25,000లో Neo 10R, అది మీకు చాలా బాగా అనిపించింది, వాల్యూ ఫర్ మనీ అనిపించింది. కాకపోతే దాని ప్రెజెన్స్ తక్కువ, ఆఫ్లైన్లో అంత దొరకదు. ఈ మీకు ఆఫ్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి. సో ఎక్కువ ఇది కొంటుంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఈ ఫోన్ మీద చూపిస్తూ ఉంటారు. వీడియో మొత్తం చూసారు, మీకే అర్థమై ఉంటుంది దీనిలో ఏమున్నాయి ఏం లేవు, అది మీకు సెట్ అవుతా లేదా ఒకసారి మీరు ఆలోచించుకొని అప్పుడు మీరు ఈ నిర్ణయం అయితే తీసుకోవచ్చు. సో నాకైతే మాత్రం కొన్ని యాడ్ చేస్తే బాగుంది అనిపించింది OnePlus, లైక్ వాటర్ రెసిస్టెంట్. ఆ ప్రైస్లో చాలా ఫోన్స్లో వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది, అది కొద్దిగా యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. NFC ఒకటి తీసుకొని వచ్చే బాగుంది అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా ఇంకా కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా అక్కడ మ్యాక్సిమం 1.5K డిస్ప్లేలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది ఫుల్ HD డిస్ప్లేనే ఉంది దీనిలో, అది కూడా ఇంకా బెటర్ చేయొచ్చు నెక్స్ట్ జనరేషన్లో. అండ్ UFS 4 స్టోరేజ్, ఇలాంటివన్నీ యాడ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఫోన్. చూద్దాం మరి నెక్స్ట్ జనరేషన్ అవన్నీ చేస్తారేమో. ఇది OnePlus Nord CE5 కంప్లీట్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది OnePlus Nord CE5? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.